హే గాయ్స్! ఈ వీడియోలో మనము ఇన్‌స్టాన్స్ టైప్‌ని ఎలా చేంజ్ చేయాలని చూద్దాము. యాక్చువల్‌గా ఇది ఉబుంటు ఫర్ ట్యుటోరియల్స్ అనే ఇన్‌స్టాన్స్ ఉంది గదా! ఇది టీ2 మైక్రో అనమాట. ఇన్‌స్టాన్స్ టైపు. సో, జెన్కిన్స్‌కి అసలు లోడ్ సరిపోవట్లేదు. మీరు మానిటరింగ్‌లో చూసుకున్నట్లయితే సీపీ యుటిలైజేషన్ హైలో ఉంది యాక్చువల్‌గా. చాలా స్లో ఉంది జెన్కిన్స్ యూజ్ చేస్తే. సో, ఇది ఇన్‌స్టాన్స్ టైప్ చేసే ముందు మనం దీన్ని స్టాప్ చేయాలి. ఇన్‌స్టాన్స్ సెలెక్ట్ చేసి ఇన్‌స్టాన్స్ స్టేట్‌లో స్టాప్ చేసేయండి ఇన్‌స్టాన్స్. స్టాప్ అవ్వడానికి కొంచెం టైం పడతది. స్టాప్ అయ్యాక ఇక్కడ యాక్షన్స్ క్లిక్ చేసి ఇన్‌స్టాంట్ సెట్టింగ్స్ ఇంకా ఇది రాలేదు. ఇన్‌స్టాన్స్ అయితే స్టాప్ అయిపోయింది చూడండి. ఇక్కడ సెకండ్‌ది ఉబుంటు ఫర్ ట్యుటోరియల్. ఇక్కడ యాక్షన్స్‌లో ఇన్‌స్టాన్స్ సెట్టింగ్స్, చేంజ్ ఇన్‌స్టాన్స్ టైప్. టీ2 మైక్రో ఉంది. దీన్ని క్యాన్సిల్ చేసేసి టీ2 స్మాల్ తీసుకుంటాను నేను. స్మాల్. దీనికైతే చార్జెస్ పడతాయి. మనకి ఫ్రీ టైర్‌లో అయితే ఉండదు టీ2 స్మాల్‌కి. ఓన్లీ జెన్కిన్స్ కోసం అనేసి ఇది తీసుకుంటున్నాను. టీ2 స్మాల్‌కి ఎంత పడుతుందో చూడండి. పర్ అవర్‌కి 0.02 చార్జెస్ అయితే పడతాయి. ఇక్కడ అప్లై క్లిక్ చేయండి. ఇప్పుడు అప్లై అయితే అయిపోయింది. ఇన్‌స్టాన్స్ టైప్ అయింది. చేంజ్ అయింది చూడండి. టీ2 స్మాల్‌లోకి ఇప్పుడు స్టాపుల్లో ఉన్నదాన్ని మళ్ళీ మీరు స్టార్ట్ అయితే చేసుకోవాలి. యూజ్ చేయాలి అని. ఇన్‌స్టాన్స్ టైపు టీ2 స్మాల్‌కి చేంజ్ చేసాం కదా! రిసోర్సెస్ అనేవి ఎక్కువుంటాయి. ఇది సీపీయూ కానివ్వండి, ర్యామ్, పబ్లిక్ ఐపీ కూడా చేంజ్ అయ్యి ఉంటది. ఈ న్యూ పబ్లిక్ ఐపీతో మీ కన్సోల్‌కైతే చేంజ్ అవ్వాలండి. సో, ఈ విధంగా మనము ఇన్‌స్టాన్స్‌ని టైప్ అయితే చేంజ్ ఇన్ కేస్ ఈ వీడియోల గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్‌లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను.